హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ వెజ్జెస్ బై మౌనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నిన్నటి వ్లాగ్ అనమాట అండి ఇది. మార్గశిర లక్షవారం 3వ వారం కదా, అమ్మవారికి పూజ అది చేసుకున్నాను. అండ్ మొత్తం ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వెన్స్డే ఈవినింగ్ అనమాట. ఇంకా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా అని ఇల్లులన్నీ కూడా శుభ్రంగా కడిగేశాను అనమాట. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటున్నారు. వీళ్ళు రాకముందే నేను ఇల్లులన్నీ కడిగేసుకోవడం, గ్యాస్ కౌంటర్ టాప్ మీద ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి సామాన్లు ఇవన్నీ చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు? అమ్మవారి పూజ చేసుకుంటున్నారా లేదా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడైతే నేను రవ్వ నానపెట్టాను, ఇడ్లీ పిండి రవ్వ. ఇక మ్యాక్సిమం ఇల్లులన్నీ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి నైట్కి టిఫిన్ చేద్దామని చెప్పి ఇడ్లీ రవ్వ నానపెట్టాను. పిండి అయితే మేము ఇక్కడ రెడీమేడ్ తెచ్చేసుకుంటాం అనమాట, రుబ్బు. అవి తెచ్చుకుని ఇంకా రవ్వ ఒక గంట ముందు నానపెట్టుకుని ఈ రుబ్బు ప్యాకెట్స్ అయితే అమ్ముతారు మాకు ఇక్కడ. ఎందుకంటే మినపప్పు కడుక్కోవడము అది ఒకసారి కుదరలేని టైం ఉంటుంది కదా ఒక్కొక్కసారి పనులకి. అసలే నేను ఇల్లులు కడిగాను, నడుమ అయితే ఫుల్ నొప్పిగా ఉంది, పెయిన్గా. ఇంకా రుబ్బు తెచ్చేసుకుని ఉప్పు వేసేసుకుని ఒక గంట సేపు అలా ఉంచేసి మినపరొట్లు వేసుకుంటే చాలా కమ్మగా, చాలా బలంగా ఉంటుంది. పిల్లలకి కూడా హెల్దీ కదా. ఇలాగే మేము పిల్లలకి ఎప్పుడు రవ్వ కలిపేసి కూడా వాళ్ళు ఇస్తారు, అలా కూడా అమ్ముతారు. కాకపోతే అది చాలా తక్కువ వస్తుందన్నమాట, క్వాంటిటీ అస్సలు ఉండదు. అది ఒక 2 మినపరొట్లు అవుతాయేమో, 3 అలాగా. ఇడ్లీలు అయితే ఒక 3-4 ప్లేట్లు అవుతాయి అంతే. మనం రవ్వ ఇలా ఒక బ్యాగ్ తెచ్చేసుకొని ఇలా కలుపుకుంటే ఎక్కువగా వస్తుంది పిండి. ఇది ఎప్పుడు ఇంకా ఇలా తెచ్చేసుకున్నది ఎప్పటికప్పుడు ఇడ్లీలు అవి వేసుకుంటాము, పిల్లలకి మినపరొట్లు అవి వేసేస్తానమాట. దోశల పిండి కూడా అమ్ముతారు, కాకపోతే దోశలు అస్సలు రావు పెనం మీద. మనం ఇంట్లో ఆడుకున్న దోశలకి బాగుంటుంది అనమాట, అక్కడ అంత బాగోదు, అంటుకుపోతూ ఉంటుంది అనమాట. దోశ అసలు అదో రకంగా ఉంటుంది. ఇడ్లీ పిండి అయితే నెంబర్ 1గా అమ్ముతారు. ఇంకా మన ఇంట్లో కూడా అలా రుబ్బుకోలేము, చాలా బాగా అమ్ముతారు. ఇంకా గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేస్తాను కాబట్టి నేను ఇంకా అన్నం పిల్లలకి కూడా అన్నం వండకుండా టిఫినే చేసేస్తున్నాను, మళ్ళీ అంటైపోతుంది కదా అని చెప్పి. ప్రసాదాలు అవి ఏం చెయ్యకపోయినా నేను ఇలా పూజ చేసేంత వరకు ఇలా పొయ్యలు అవన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి అనుకుంటాను, అదొక మైండ్ సెట్ అంతే. ఇక్కడ ఈవినింగ్ అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కింద ఏవైనా పెట్టేసి కొంచెం ఇంకా ట్యూషన్కి అయితే పంపించాలి. ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా ఇప్పుడు పిల్లలకి. ఈ చలి ఒకటి, పొద్దున్నే లేవడానికేమో వీళ్ళు చాలా లేట్ అయిపోతుంది, చలికి లేవలేకపోతున్నాము మనమే. ఇంకా వీళ్ళకేమో ఎగ్జామ్స్, లేపాలి, చదవాలి, ఇన్ని పనులు ఉంటాయి. ఇంకా ఆ రోజు మందార మొగ్గలు కూడా చాలా ఎర్లీగా వెళ్ళి తెచ్చేసుకున్నాము. ఇలా నీళ్ళల్లో తడిపేసి ఇలా ప్లేట్లో ఉంచేస్తే పొద్దున్నకి మందార పువ్వులు అయిపోతాయి. దేవుడి సామాన్లు అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్క బట్టలు అవన్నీ మార్చేసుకుని అన్నీ ఈవినింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది పిల్లలు వచ్చేసరికి. నాకు ఏది ఎలా ఉన్నా సరే నాకు మార్గశిర మాసంలో లేదా అమ్మవారికి ఏదైనా పూజ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడలేని ఓపిక వచ్చేస్తుంది. అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ముందే, ఎర్లీగా అన్నీ జరిగిపోతాయి, నిద్ర పట్టదు పూజ చేసేంత వరకు అమ్మవారికి. ఇంకా అలా చేస్తానన్నమాట, బాగా సెంటిమెంట్ నాకు. ఇలా అమ్మవారికి విడిగా పూజ అయితే నేను ప్రసాదాలు అవి అయితే చేయనండి. నార్మల్గా దీపం పెట్టేసుకుని ఏది ఉంటే పళ్ళు, కొబ్బరికాయ ఏదో ఒకటి కొట్టేసుకుని నైవేద్యం అయితే పెట్టుకుంటాను. సో ఇక్కడైతే నాన్ స్టిక్ది ఒకటి ఉందన్నమాట ప్యాన్, అందులో ఆయిల్ కొంచెం తక్కువగా పడుతుంది. మినపరొట్టు అనగానే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని ఎక్కువ గరిటెలు వేసేసుకుంటే చాలా కమ్మగా బాగుంటుంది. అప్పటికప్పుడు పులవకుండా చాలా కమ్మటి పిండితో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా.
సో, ఇక్కడైతే ఇంకా మార్నింగ్‌కి ఇలా మందార పువ్వులన్నీ ఇలా విచ్చుకున్నాయండి. చాలా ఇవన్నీ పెడితే కానీ దేవుడికి అందం రాదు. ఇంకెన్ని పువ్వులు పెట్టినా ఇలా మందార పువ్వులు పెట్టుకోవడం అలవాటయిపోయింది. ఇంకా రాత్రి అంతా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా పడుకుండిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేశాననమాట వ్లాగ్. సో, ఇలా శుభ్రంగా పిల్లలకి వేసి పెట్టి నేను కూడా వేసుకొని తినేసి హాయిగా పడుకొని ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేచి ఇంకా లక్షవారం కాబట్టి పిల్లలకి ఆల్రెడీ అన్ని పనులు చేసుకున్నాను. ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, పొద్దున్నే పిల్లలకి లేవడం, టిఫిన్ చేయడం, స్నానం చేయించడం, ఇవన్నీ చేయించి స్నాక్ బాక్స్ అవన్నీ సర్దేశాను. ముందైతే నేను ఎర్లీ లేవగానే కొంచెం కాఫీ అయితే తాగేస్తాను బ్రష్ చేసుకున్న తర్వాత. కాఫీ తాగిన తర్వాత నేను కూడా స్నానం చేసి పూజ అది చేసేసుకుంటాను. ఇంకా లక్షవారం మార్గశిర లక్షవారం కదా, ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం చేయాలి, అమ్మవారికి కథలో ఉంటుంది. ఫస్ట్ అయితే పులగం, తర్వాత పరవన్నం, ముద్ద కుడుములు అంటే కుడుములు, ఉండ్రాళ్ళు, తర్వాత శంకర పొంగలి, పులిహార, లాస్ట్ వారం వచ్చేసరికి బూరులు అయితే అమ్మవారికి నైవేద్యం చేస్తారు. ఈ నోము చేసుకునేవాళ్ళు, నార్మల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ పిల్లలతో అస్సలు అవ్వదండి. వీళ్ళని మడితో చేయాలి కదా ప్రసాదాలు, అవి వీళ్ళకి టైం అయిపోతూ ఉంటుంది స్కూల్కి. మనమేమో అంత తెల్లవారుజామున ఎంత చేసినా పని అవ్వదు. నేనైతే పాలు నైవేద్యం పెడతాను. పళ్ళు కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను, పువ్వులు తెచ్చాను కానీ. ఇంకా బెల్లం ముక్క, పాలు నైవేద్యం పెట్టేశాను ఈరోజైతే. చూశారు కదా, ఇక పిల్లలైతే ఇంకా లేపుతున్నాను వాళ్ళని. నేను దీపం పెట్టేశాను కదా, ఇల్లంతా బొగ్గులతో సాంబ్రాణి ధూపం వేశాను. సో, అందుకే కెమెరాలో మొత్తం ఏం కనిపించట్లేదు. ఇల్లంతా అలా దీపం పెట్టుకుని ధూపం వేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా మా పాప అయితే ఇలా చిన్ని దోశలు ఏమంది, 3 దోశలు వేశాను. నేను వేస్తానే తప్ప వాళ్ళు అస్సలు తినరు. ఎంత టైం తీసుకుంటారో, పైగా ప్లేట్లో అలా పడేసి వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా చిన్న దోశలే అని అంది కదా, చిన్నవి ఇలా వేశాను. మార్నింగ్ అయితే కొంచెం హడావిడిగా ఉంటుందండి. పిల్లల్ని లేపి స్నానం చేసి వీళ్ళకి టిఫిన్స్ అవన్నీ నేను తినిపించాలి. ఇదివరకు అయితే, ఇప్పుడు వాళ్ళు ప్లేట్లో పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు. ఒక్కొక్కసారి నేను అటు ఇటు తిరుగుతూ చూసుకుంటూ తినిపిస్తూ ఉంటానన్నమాట. తినకపోతే ఎంతసేపు చేసినా పొద్దున్నే ఎంత టెన్షన్ పెట్టేస్తారంటే అస్సలు టైంకి అన్ని పనులు అవ్వనివ్వరనమాట. కొంచెం కోపం అప్పుడే అరుస్తూ ఉంటాను. ఇంకా మా వాడికి ఇంత నేను వేద్దామనుకున్నా వాళ్ళు వీటిలో హాఫ్ కూడా తినరనమాట. మార్నింగే వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా టైం అంతా 8:30 కదా, అలాగే వదిలేసి వెళ్ళిపోయారు ఈరోజు కూడా. నేను వేసిందంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. ఎంత ప్లాన్గా చేసుకున్నా సరే అంతా అక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోతారు ఏమీ తినకుండా. ఇంకా నేను టమాటా పప్పు చేశాను వాళ్ళకి. లంచ్ అయితే టమాటా పప్పు, అలాగే క్యారెట్ కూర కూడా చేశాను. ఇంకా మేమైతే వంకాయ కర్రీ చేసుకుంటున్నాం అనమాట. కూర కారం వేసేసి జస్ట్ అంతే చేసుకున్నాం. ఇంకా బాబాగారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈవినింగ్. ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర బాబాగారి టెంపుల్ ఉంటుంది, ఎప్పుడు అక్కడికే వెళ్తాము. సో, ఇక్కడ బాబాగారికి వెళ్ళేటప్పుడు ఏదైనా స్వీట్ తీసుకెళ్తాము. ఈ షాప్కి వచ్చి పాలకోవా అమ్మ తీసుకుంది, నేనైతే బెల్లం బూందీ అలాగే పంచదార కొమ్ములు తీసుకున్నాము. ఇక్కడ బాబాగారికి నైవేద్యం, ఏ బాబా టెంపుల్లో అయినా అంతే కదా, బాబాగారికి నైవేద్యం పెట్టింది మిగతా వచ్చిన భక్తులందరికీ పనిచేస్తూ ఉంటారు. మన సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా అలా దండం పెట్టుకున్నాం. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. మేమైతే మామూలుగా బూరుగుపూడి బాబా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా మార్నింగ్ అస్సలు అవ్వలేదు. ఏంటో చాలా టైం అయిపోయింది ఇవాళ. ఇంకా ఈ బాబా టెంపుల్కి వచ్చి మేము దండం అది పెట్టేసుకున్న తర్వాత ఇక ప్రసాదం అయితే దేవుడికి నైవేద్యం చూపించింది మనకు కొంచెం ఇస్తారు, మిగతాదంతా అందరికీ పంచేస్తారు. ఇక్కడ పులిహార చేస్తారు, ఎప్పుడు కూడా ఒక పులిహార పంచుతూ ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకున్నది అసలు నేను తిన్ను, కానీ ఈ గుళ్ళో ప్రసాదం అయితే చాలా బాగుంటుంది. మనకి ఇలా అన్నీ కలిపేసింది కొంచెం ప్రసాదం ఇచ్చారు. ఇంకా పిల్లలకి పెడదామని తీసుకున్నాము. కాసేపు కూర్చుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట.
సో ఈ బాబా టెంపుల్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుందండి. ఇక్కడ కొంతసేపు అయిన తర్వాత బాబా చాలీసా చదువుతారు. అందరూ కొంచెం పెద్దవాళ్ళు వచ్చి కూర్చుని హాయిగా కూర్చుని చదువుతారనమాట ఈవినింగ్ ప్రతిరోజు వచ్చి వాళ్ళు. బాగుంటుంది కదా. ఇంకా మాకు అంతా హడావిడి అయిపోతుంటుంది. పిల్లల్ని ఇంకా ట్యూషన్కి దింపాం కదా, రిటర్న్ తీసుకొచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇవాళతో థర్స్డే వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.